ఆదిత్య వాళ్ళ నాన్న రఘురామ్ కొడతాడు కదా, అది ఆలోచిస్తూ ఉంటాడు. వాణ్ణి చంపేయాలి, ఫస్ట్ రఘురామ్ గారిని చంపేయాలి అని ఈ విధంగా కుట్ర తయారు చేస్తూ ఉంటాడు. మరోవైపు అస్మిత శౌర్యకి కాల్ చేస్తూ ఉంటుంది. శౌర్య మాత్రం కాల్ని లిఫ్ట్ చేయకుండా ఉంటాడు. మళ్ళీ లాస్ట్కి కాల్ లిఫ్ట్ చేసి, ఎందుకు కాల్ చేస్తున్నావు, మళ్ళీ ఏం కుట్ర తయారు చేస్తున్నావు, మళ్ళీ ఇంకెంత విడగొడతావు అని ఈ విధంగా శౌర్య మాట్లాడుతూ ఉంటాడు. అది కాదు సార్, మీకు సారీ చెప్పడానికి కాల్ చేశాను సార్. సారీ చెప్పడం కాదు, అసలు నిజాలన్నీ ఆ రామలక్ష్మికి ఫోన్ చేసి చెప్పు అని ఈ విధంగా శౌర్య చెప్పగానే, సరే సార్, నేను చెప్తే మరి నాకు క్షమిస్తారా సార్ నన్ను అని ఈ విధంగా అస్మిత చెప్పగానే, క్షమిస్తాను అని ఈ విధంగా శౌర్య చెప్తూ ఉంటాడు. వెంటనే అస్మిత రామలక్ష్మికి కాల్ చేస్తూ ఉంటుంది. హలో రామలక్ష్మి అని ఈ విధంగా చెప్పగానే, ఏంటి చెప్పు అని ఈ విధంగా కోపంగా అడుగుతూ ఉంటుంది. రామలక్ష్మి, ఇన్ని రోజులు నేను వీడియోస్ పంపాను కదా, అవన్నీ డూప్లికేటీ రామలక్ష్మి అని ఈ విధంగా చెప్పగానే, ఏం మాట్లాడుతున్నావు అసలు? అవును రామలక్ష్మి, ఇన్ని రోజులు శౌర్యని డైమండ్ నెక్లెస్ వల్ల నేను బ్లాక్మెయిల్ చేశాను తప్ప తను మంచోడు రామలక్ష్మి అని ఈ విధంగా చెప్పగానే, ఏం మాట్లాడుతున్నావు అని ఈ విధంగా అడగగానే, అవును రామలక్ష్మి, నేను ఇప్పుడు నిజాలు మాట్లాడుతున్నాను. అదే కాదు, నా కోసం మంచిగా మాట్లాడాడు చూడు, ఆ వీడియో కూడా నేను డ్రగ్స్ ద్వారానే మాట్లాడేటట్టు చేశాను, కానీ తను మనస్ఫూర్తిగా మాట్లాడలేదు అని ఈ విధంగా చెప్పగానే రామలక్ష్మి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు నా సార్ని నేనే ఏడిపించానా, నేను పిచ్చిదాన్ని అని చాలా ఏడుస్తూ ఉంటుంది. వెంటనే రామలక్ష్మి శౌర్యకి కాల్ చేస్తూ ఉంటుంది. ఏంటి రామలక్ష్మి నాకు కాల్ చేస్తుందేంటి అని వెంటనే లిఫ్ట్ చేసి, సార్ సారీ సార్, నేను తప్పు చేశాను సార్ అని ఈ విధంగా చెప్తూ ఉంటుంది. అదే కాదు సార్, ఇన్ని రోజులు నేను నీ మీద ఎన్నో తప్పులు మాట్లాడినా కూడా నువ్వు మౌనంగా నిల్చున్నావు కదా సార్, ఎందుకు సార్ నిజాలు చెప్పలేదు అని ఈ విధంగా శౌర్యని అడుగుతూ ఉంటుంది. రామలక్ష్మి, నేను నిజాలు చెప్తుంటే కూడా నువ్వు వినలేని పరిస్థితిలో ఉన్నావు, కానీ టైం వచ్చినప్పుడు చెప్తానని ఊరుకున్నాను అని ఈ విధంగా శౌర్య చెప్పగానే రామలక్ష్మి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. సార్ సారీ సార్ అని ఈ విధంగా బ్రహ్మలాడుతూ ఉంటుంది. రామలక్ష్మి, ఎందుకు సారీ చెప్తున్నావు, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు కదా, అదే సంతోషం అని ఈ విధంగా శౌర్య చెప్పి కాల్ కట్ చేస్తూ ఉంటాడు. వెంటనే రామలక్ష్మి ఆది దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఆద్య, శౌర్య ఏం తప్పు చెయ్యలేదు, ఈ వీడియోస్ అన్నీ అవంతా డూప్లికేటీ, ఇప్పుడే నాకు అస్మిత కాల్ చేసి చెప్పింది ఇవన్నీ డూప్లికేటీ అని చెప్పింది. అంతేకాదు ఇదంతా అస్మిత ఆడే నాటకం అని కూడా చెప్పింది, తను తప్పు ఒప్పుకుంది ఆద్య అని ఈ విధంగా సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఇంకేంటి, ఇప్పటికైనా నువ్వు పెళ్ళి ఒప్పుకుంటావా అని ఈ విధంగా చెప్పగానే, ఒప్పుకుంటా ఆద్య, నేను పెళ్లి చేసుకుంటాను, శౌర్య సార్ని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని ఈ విధంగా చెప్పగానే ఆద్య సంతోషం పడుతూ ఉంటుంది. మరోవైపు ఆదిత్య వాళ్ళ నాన్న చాలా కుట్రలు పెట్టుకుంటూ ఉంటాడు. వాడెవర్రా నా చెంప మీద కొట్టడానికి, వాడెవడు, వన్నీ ఇప్పుడే చంపాలి, ఇవాళే చంపాలి, అందరి ముందట నా ఇజ్జత్ తీసాడురా వాడు అని వెంటనే కుట్రలు పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే రఘురామ్ బైక్ మీద ఎటో వెళుతూ ఉంటాడు. అరే రఘురామ్ ఎక్కడికో పోతున్నారా, వాడిని ఇప్పుడే చంపాలి అని వెంటనే రఘురామ్ వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు. రఘురామ్ ఆడ బైక్ పెట్టి దిగగానే వెంటనే ఆదిత్య వాళ్ళ నాన్న వెనుక వెళ్ళి కత్తితో పొడుస్తూ ఉంటాడు. ఏంట్రా నువ్వు నన్ను కొడతావా, నా రేంజ్ ఎక్కడా, నీ రేంజ్ ఎక్కడరా అని వెంటనే చెప్పి కత్తితో పొడిచి వెంటనే పారిపోతూ ఉంటాడు. మరోవైపు ఆద్య చాలా ఏడుస్తూ ఉంటుంది. ఆద్య, ఏమైంది ఆద్య, ఎందుకు ఏడుస్తున్నావు అని ఈ విధంగా రామలక్ష్మి అడగానే, ఇదంతా శ్రీను వల్లనే ఇప్పుడు నేను ఇలా ఉన్నాను అని ఈ విధంగా చెప్పగానే రామలక్ష్మి ఈ విధంగా చెప్తూ ఉంటుంది. ఆద్య, నువ్వు అనుకున్నట్టుగా శ్రీను బావ ఏం చెయ్యలేదు, అదంతా ఏదో జరిగింది, కొన్ని రోజులకైనా ఆ నిజం బయటపడుతుంది ఆద్య అని ఇప్పుడే ఎందుకు అంతా ఆలోచిస్తున్నావు, శ్రీను బావ ఏం చేయలేదని నా మనసు చెప్తుంది ఆద్య అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇదంతా శ్రీనుయే చేశాడు, నేను చూశాను అని ఈ విధంగా ఆద్య చెప్పగానే ఇక రామలక్ష్మి కూడా మౌనంగా నిల్చొని ఉంటుంది. అస్మిత రామలక్ష్మికి కాల్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ అస్మిత ఏం చెప్తుంది, మళ్ళీ ఇద్దరిని విడతీస్తుందా లేకుంటే మంచి చెప్తుందా అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.